20 ఏళ్ళు అంటే మాటలు కాదు. అంత ట్రేడింగ్ అనుభవం ఉన్న ఒక వెటరన్ ట్రేడర్ ఉన్నట్టుండి తన స్ట్రాటజీలన్నీ పక్కన పెట్టేసి చాలా సింపుల్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు ఎందుకు? ఈ గజిబిజి మార్కెట్లలో నిజంగా సింప్లిసిటీనే సక్సెస్ సీక్రెటా? ఒక అనుభవజ్ఞుని జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. చాలామంది ట్రేడర్లకు ఈ అనుభవం ఉండే ఉంటుంది. చార్ట్ చూడగానే ఒక రకమైన టెన్షన్, ధరలు అలా పైకి కిందికి ఆడుతుంటే మనసులో ఒక ఆందోళన, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, ట్రేడ్ తీసుకోవాలి అనే తొందర. చివరికి ఏమవుతుంది? నష్టమే. ఈ ఎమోషనల్ రోలర్కోస్టర్ నుండి, ఈ గందరగోళం నుండి బయటపడటానికి ఒక మార్గముంది. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ కథలో మన హీరో అభిజిత్ పాల్ గారు. మార్కెట్లో 20 ఏళ్లంటే ఎన్నీ చూసుంటారు కదా. ఎన్నో కాంప్లెక్స్ స్ట్రాటజీలను ప్రయత్నించుంటారు. కాని చివరికి ఆయన తెలుసుకున్న అసలైన రహస్యమేంటంటే సరళత. ఆయన ప్రయాణం మన ట్రేడింగ్ను ఎలా మార్చగలదో చూద్దాం. అసలు ట్రేడర్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? ఆ చార్ట్లే. రంగురంగుల ఇండికేటర్లతో, గజిబిజి లైన్స్తో నిండిన చార్ట్లను చూడగానే మనసులో భయం, అత్యాశలాంటి ఎమోషన్స్ మొదలవుతాయి. అవే మనల్ని తప్పుడు దారి పట్టిస్తాయి. ఒక్కసారి ఈ 2 చార్ట్ల మధ్య తేడా చూడండి. ఎడమవైపు అబ్బా ఎంత గందరగోళంగా ఉందో కదా, ఆ క్యాండిల్స్ చూస్తేనే కన్ఫ్యూజన్. అదే కుడివైపున్న హేకీనాషి చార్ట్ చూడండి, ఎంత ప్రశాంతంగా క్లియర్గా ఉందో. ధరల కదలిక చాలా స్మూత్గా ఒక ట్రెండ్లా కనిపిస్తోంది. మనకు కావలసింది ఇదే కదా. సరే, మరి మార్కెట్ గందరగోళానికి, ఆ టెన్షన్కి హేకీనాషి అసలు ఎలా పరిష్కారం చూపిస్తుంది, ఎలా ట్రేడింగ్ను సింపుల్ చేస్తుంది చూద్దాం రండి. అసలు హేకీనాషి అంటే ఏంటి? ఇదేదో కొత్త టెక్నాలజీ అనుకోకండి. సింపుల్గా చెప్పాలంటే మనం రోజూ చూసే క్యాండిల్ స్టిక్ చార్ట్కి ఒక చిన్న మేకప్ వేయడం లాంటిదన్నమాట. ఒక ప్రత్యేకమైన ఫార్ములాతో ప్రైస్ మూమెంట్లో ఉన్న అనవసరమైన నాయిస్ను తీసేసి చార్ట్ను స్మూత్గా చూపిస్తుంది. సాధారణంగా లేట్ లేదా స్లో అంటే మనకు నచ్చదు కదా. కానీ ఇక్కడ ట్రేడింగ్లో, ముఖ్యంగా హేకీనాషిలో ఈ స్లో అనేదే మన బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఇది మనల్ని ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడుతుంది. ఒక ట్రెండ్ నిజంగా స్ట్రాంగ్గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు కావలసిన టైం ఇస్తుంది. ఓకే, థియోరీ అంతా బాగానే ఉంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి? చార్ట్ చూడగానే ట్రెండ్ ఎలా పట్టేయాలి? ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళదాం. ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ను ఎలా గుర్తుపట్టాలంటే 2 విషయాలు. ఫస్ట్, వరుసగా మంచి గ్రీన్ క్యాండిల్స్, బాడీ ఫుల్గా ఉండాలి. ఇక రెండోది అసలైన పాయింట్, ఆ క్యాండిల్స్ కింద చిన్న గీత కూడా ఉండకూడదు. అదేనండి లోయర్ షాడో. అది లేదంటే బుల్స్ ఫుల్ కంట్రోల్లో ఉన్నట్టే. ఇక డౌన్ ట్రెండ్కి వస్తే దానికి అచ్చం ఆపోజిట్. వరుసగా సాలిడ్ రెడ్ క్యాండిల్స్, వాటిపైన అస్సలు షాడో ఉండకూడదు. ఇలా కనిపించిందంటే మార్కెట్ బలహీనపడి కిందకే వెళ్తోందని ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అభిజిత్ పాల్ గారు దీనికి ఒక స్పెషల్ పేరు పెట్టారు, హేకీనాషి గోల్డెన్ బార్. ఇది ఒక రకమైన వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. చిన్న బాడీ ఉండి అటూ ఇటూ 2 వైపులా షాడోసున్న క్యాండిల్ వచ్చిందంటే మార్కెట్ కన్ఫ్యూజన్లో ఉందని అర్థం. అంటే నడుస్తున్న ట్రెండ్ బహుశా ఆగబోతోందని లేదా రివర్స్ అవ్వబోతోందని మనకొక హింట్ ఇస్తోంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, హేకీనాషి అనేది ఒక పవర్ఫుల్ టూల్. అంతేకాని అన్నింటికీ ఇదే మందు కాదు. దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవటం మన బాధ్యత. దీనికున్న 2 మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి, ఇది యావరేజ్ చేస్తుంది కాబట్టి అసలు మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం వెనకాలే ఉంటుంది. 2, మార్కెట్లో గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ని ఇది చూపించదు. ఈ విషయం మైండ్లో పెట్టుకోవాలి. అభిజిత్ పాల్ గారు చెప్పినట్టు హేకీనాషి అనేది నార్మల్ క్యాండిల్స్ కన్నా గొప్పదేమీ కాదు. ఇది కేవలం ఒక చాయిస్. ఎవరికైతే ప్రశాంతంగా కన్ఫర్మేషన్ తర్వాతే ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళకిది ఒక మంచి ఆప్షన్, అంతే. ఇప్పటిదాకా మనం ఒక టూల్ గురించి మాట్లాడాం. కానీ నిజమైన సక్సెస్ టూల్లో ఉండదు కదా, దాన్ని వాడే ట్రేడర్లో ఉంటుంది. మరి ట్రేడింగ్లో అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకుందామా? ఈ పోలిక చూడండి, ఎంత బాగుందో. ఒకే రెసిపీ ఇచ్చి 10 మంది చెఫ్స్కి వండమంటే మనకి 10 రకాల టేస్టులతో వంటలొస్తాయి, అవునా కదా? ట్రేడింగ్ కూడా అంతే. అందరికీ ఒకే చార్ట్ కనిపిస్తున్నా అందరి రిజల్ట్స్ ఒకేలా ఉండవు.
ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, చార్ట్ అనేది జస్ట్ ఒక ఇంగ్రీడియంట్, అంటే వంటకు కావాల్సిన సరుకు. కాని అసలైన చెఫ్ ఎవరంటే ట్రేడరే. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ఓపిక, వాళ్ళ సైకాలజీ, అదే అసలు మ్యాటర్. అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారే ప్రయాణంలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, థియరీ నేర్చుకోవడం, అంటే రెసిపీ బుక్ చదవడం లాంటిది. సెకండ్, రియల్ మార్కెట్లో ట్రేడ్ చేయడం, అంటే కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టడం. ఇక ఫైనల్గా ఎన్నో ప్రయోగాలు చేసి తమకంటూ ఒక స్టైల్, ఒక టేస్ట్ క్రియేట్ చేసుకోవడం. మరి ఈ జర్నీకి ఎంత టైం పట్టొచ్చు? రాత్రికి రాత్రే అయిపోతుందా? అస్సలు కాదు. అభిజిత్ పాల్ గారి అనుభవం ప్రకారం ఒక కొత్త ట్రేడర్ థియరీ నుండి బయటపడి మార్కెట్లో కాన్ఫిడెంట్గా నిలబడటానికి కనీసం 2.5 సంవత్సరాలు పడుతుందట. సో ఓపిక చాలా ముఖ్యం. సో ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు బాల్ మీ కోర్ట్లోనే ఉంది. మీ ముందు చార్ట్స్ అనే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హేకెనాషి లాంటి టూల్స్ ఉన్నాయి. మరి వీటిని ఉపయోగించి మీరేం క్రియేట్ చేస్తారో, మీ ట్రేడింగ్ జర్నీని ఎలా మలుచుకుంటారో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.